హాయ్ వివర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ 6వ తరగతి చూస్తూ ఉన్నాము. తెలుగు మీడియము, తెలుగు చూస్తూ ఉన్నాము. సుభాషిత రత్నాల్లో పద్యాలు వచ్చేసి నేర్చుకొని వాటిలోని నైతిక విలువలని తెలుసుకుందాము, మంచి విషయాల గురించి తెలుసుకుందాము. సరే, ఈ యొక్క పద్యాలని ఎవరు రచించారు అంటే ఏనుగు లక్ష్మణ కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు. ఈయన క్రీస్తు శకము 1720-1780 మధ్యకాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయము. భర్తృహరి సంస్కృతంలో రచించినటువంటి సుభాషిత త్రిశతి అనేటువంటిది ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, యలకూచి బాలసరస్వతి అనేటువంటి ముగ్గురు కవులు తెలుగులోకి అనువాదం చేశారు. సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యము, తర్వాత వచ్చేసి విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామవిలాసము అనేవి వీరి ఇతర ప్రసిద్ధమైనటువంటి రచనలు, వీళ్ళు రచించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. సరే, వీటిల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, విద్యచే భూషితండయ్యి వెలయుచున్న దొడరి వర్జింపనగు జుమి దుర్జనుండు చారు మాణిక్య భూషిత సస్తమస్త కంబైన పన్నగము భయంకరముగాదే. ఇక్కడ ఉన్నటువంటి పద్యము ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి భావం ఏంటి అంటే, దుష్ట స్వభావం కలవాడు, విద్యావంతుడై ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా వాడైనటువంటి అతనిని విడిచిపెట్టాలి. సో దుష్ట స్వభావం కలవాడు విద్యావంతుడై ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిన వాడైనా సరే అతనిని విడిచిపెట్టాలి, కానీ తీయకూడదు, అంటే దుష్టుడిని తీయకూడదు అని అర్థం అనమాట. ఎలాగైతే అందమైనటువంటి విలువైనటువంటి మణి భయంకర విషసర్పము తలపై ఉంటే దాన్ని పొందడానికి ఎవరు ప్రయత్నించరు కదా. మనకు వచ్చేసి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాగమణి. సో నాగమణి అంటే పాము యొక్క నోటిలో నుంచి ఉన్నటువంటి విషము చాలా సంవత్సరాలు అది చేర్చిపెట్టుకొని అది ఒక మాణిక్యంగా తయారవుతుంది, మణిగా తయారవుతుంది అనమాట. సో భయంకరమైనటువంటి విషసర్పము ఉన్నటువంటి ఆ యొక్క మణిని పొందగలుగుతామా? పొందలేమన్నమాట. సో ఆ యొక్క మణిని మనము ఎవరు ప్రయత్నించరు, అది చాలా విషంతో కూడినటువంటిది. కాబట్టి దుష్టులతో స్నేహము కూడా ఈ యొక్క నాగుపాము వంటిదే అనమాట. కాబట్టి దుష్టులతో స్నేహం అనేటువంటిది వద్దు అని ఈ యొక్క పద్యం యొక్క భావము. మొదల జూచిన కడుగొప్ప పితప గురుచయాది కొంచెము తర్వాత నదిక మగుచు తనరు దినపూర్వ పరభాగ జనితమై ఛాయపోలిక గుజన సజ్జనల మైత్రి. ఇక్కడ ఏంటంటే దుర్జనుల యొక్క స్నేహము ఉదయం కాలపు నీడవలే అధికంగా ఉండి తర్వాత మధ్యాహ్నపు నీడవలే క్రమంగా తగ్గిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు మరలా చెడ్డవాని గురించి చెప్తూ ఉన్నారన్నమాట. చెడ్డవాడితో స్నేహం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఉదయంలో మనకు వచ్చేసి అధికంగా నీడ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, ఉదయం పెద్దగా ఎండ అనేటువంటిది మనకు కనిపించదు. ఆ తర్వాత మధ్యాహ్నపు కాస్త నీడ అనేటువంటిది క్రమంగా ఏమవుతుంది, మధ్యాహ్నము సాయంత్రం అయ్యేసరికి మనకు నీడ అనేటువంటిది మనకు ఎండ నుంచి వచ్చినటువంటి మన పైన పడింది అనుకోండి, లేదా చెట్టు నీడ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీడ అనేటువంటిది ఉంటుంది కదా, ఆ యొక్క నీడ అనేటువంటిది సాయంత్రం అయ్యేసరికి తగ్గిపోతుంది అనమాట. అదేవిధంగా కానీ సజ్జనుల యొక్క స్నేహం అనేటువంటిది, అంటే మంచివారితో స్నేహం చేసినట్లయితే మొదట మధ్యాహ్నపు నీడవలే కొంచెంగా ఉండి పిదప సాయంకాలపు నీడవలే వృద్ధి చెందుతుంది. సో ఈ యొక్క మధ్యాహ్నపు నీడవలే కొంచెంగా ఉండి కొద్దిగా ఉంటుంది, తర్వాత సాయంకాలపు నీడవలే వచ్చేసి వృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మంచి వాళ్ళతో స్నేహం అనేటువంటిది చేయాలి, చెడ్డవాన్ని విడిచిపెట్టాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క భావము. ఆపదలందు ధైర్య గుణమంచిత సంపదలందు దార్మియున్ భూప సభాంతరాళమున రుష్కులం వాక్చాతుర్యత్వత మాజిబాహాపటు శక్తియున్ యసమునన్ ధనరుక్తియు విద్యయందు వాచా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. ఇక్కడ ఆపద కలిగినప్పుడు ధైర్య గుణాన్ని, మంచి సంపదలు కలిగినప్పుడు ఓర్పును,
ఇక్కడ చూడండి వచ్చేసి ఇక్కడ ఆపద కలిగింది అనుకోండి, మనకు కష్టం వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఒక కష్టం అనేటువంటిది వచ్చింది. కష్టం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలన్నమాట. అదేవిధంగా మంచి సంపదలు కలిగినప్పుడు, మంచి డబ్బు బాగా పరపతి మంచి డబ్బు సంపాదించేసుకున్నాము, సంపాదించిన తర్వాత అహంకారం అనేటువంటిది ఉండకూడదు. కలిగినప్పుడు ఓర్పును కలిగి ఉండాలి. తర్వాత వచ్చేసి మంచి సంపదలు కలిగినప్పుడు ఓర్పు అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఏ విధంగా అయినా సరే మనకు అహంకారం అనేటువంటిది మనకు చోటు చేసుకుంటుంది. రాజసభలో మాటల నేర్పతనాన్ని, ఇప్పుడు వచ్చేసి రాజు యొక్క సభ ఉంది, సభ జరుగుతూ ఉంది అనుకుందాము. ఆ యొక్క సభలో వచ్చేసి మాట నేర్పరితనం అనేటువంటిది ముఖ్యంగా చూపించినట్లయితే ఆ రాజు మనల్ని గౌరవించడం జరుగుతుంది. కాబట్టి యుద్ధరంగంలో గొప్ప భుజబలాన్ని, యుద్ధరంగంలో మన యొక్క పరాక్రమాన్ని చూపించాలి. తర్వాత వచ్చేసి భుజబలాన్ని, కీర్తి విషయంలో ఆసక్తిని, అంటే పేరు ప్రతిష్టలు సంపాదించడంలో మనం వచ్చేసి ఆసక్తి అనేటువంటిది చూపించాలి. విద్యలో అభివృద్ధి చెందాలనేటువంటి కోరికను కలిగి ఉండడము సజ్జనులకు సహజ సిద్ధంగానే ఉండేటువంటి మంచి లక్షణాలు అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క లక్షణాలు అనేటువంటిది బాగా మంచి వ్యక్తికి ఇటువంటి గొప్ప లక్షణాలు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క చదువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ చదువుని ఫోకస్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళిది మన యొక్క భవిష్యత్తులో మనం వచ్చేసి ఒక మంచి భారత పౌరులంగా మనము తయారవుదాము అనేటువంటిది ఈ యొక్క సజ్జనుల యొక్క సహజ సిద్ధంగా ఉండేటువంటి ఒక లక్షణంగానే ఉంటుంది. అతనికి వార్ధి కుల్యమగు నగ్ని జలంబగు మేరు శైలమంచిత మంచిత శిలలీల నుండు మదసింహము జింక తెరగదాల్చుకో పితపని పూలదండయగు భీష్మ విషంబు సుధార సంబగున్ క్షితిజన సమ్మతంబగు సుశీలమదెవ్వని ఎందు శోభిలున్. ఇక్కడ వచ్చేసి లోకంలో ప్రజలందరూ మెచ్చినటువంటి సత్ప్రవర్తనను ఎవరు కలిగి ఉంటారో వారికి సముద్రం కూడా పిల్ల కాలువల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఏంటంటే లోకంలో ప్రజలందరూ మెచ్చినటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, అది చాలా ముఖ్యం అన్నమాట. సో మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వారికి సముద్రం కూడా వచ్చేసి పిల్ల కాలువలాగా కనిపిస్తుంది. నిప్పు నీరులాగా, అంటే నిప్పు వచ్చేసి నీరులాగా కనిపిస్తుంది, నీళ్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. పర్వతము చిన్న రాయిగా అవుతుంది. మదించినటువంటి సింహము జింకలాగా సాధువు అవుతుంది. సింహము పక్కనే ఉందనుకోండి, సింహాన్ని చూస్తూ ఉంటే మనకు కాళ్ళు చేతులు వణుకుతుంది. సో కానీ ఆ యొక్క మనకు సత్ప్రవర్తన కానీ కలిగి ఉన్నట్లయితే సింహం కూడా మనకు జింకలాగే కనిపిస్తూ ఉంటుంది, సాధువులాగా కనిపిస్తుంది. కోపంతో బుసలు కొట్టే సర్పం కూడా పూలదండ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఎదుటి వ్యక్తులు వచ్చేసి కోపంతో మనల్ని తిడుతూ ఉన్నారనుకుందాము. సో మనము వాటిని కాస్తో కోస్తో మనం వచ్చేసి ఓర్చుకొని మనం అసలు సత్ప్రవర్తనతో కలిగి ఉన్నట్లయితే ఆ వాళ్ళు తిట్టేటువంటి బుస్సలు కొట్టేటువంటి సర్పం యొక్క విషం కూడా ఏమవుతుందంటే మనకు పూలమాలగా తయారవుతుంది. కాబట్టి భయంకరమైనటువంటి విషయం కూడా అమృతం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు మనము సత్ప్రవర్తన అనేటువంటిది మన జీవితంలో ముఖ్యమైనటువంటి విషయంగా భాగంగా ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని పాటించాలి, అసత్యాన్ని పలకకూడదు, సత్యాన్ని పలకాలి. తప్పైనా పర్లేదు, మనం వచ్చేసి అబద్ధం అనేటువంటిది ఆడకుండా సత్యాన్ని పలికినట్లయితే మన యొక్క జీవితం అనేటువంటిది సముద్రము ఏ విధంగా కనిపిస్తుంది, మనకు పిల్లకాలువ మాదిరి కనిపిస్తుంది అనమాట. అంటే పెద్ద పెద్ద పర్వతాలు కూడా మనకు వచ్చేసి చిన్న చిన్న రాళ్ళు మాదిరి కనిపిస్తుంది. అంటే మన యొక్క కష్టాలన్నీ వచ్చేసి చాలా చిన్నవిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం వచ్చేసి సత్ప్రవర్తన అనేటువంటిది మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మనము ఆచితూచి మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. సత్ప్రవర్తనతో కలిగి ఉన్నట్లయితే మనము లైఫ్లో ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద విషయాలను సాధించడానికి మనము ముందుకు వెళ్తూ ఉండాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు అర్థమైంది.